వైసీపీ ప్రభుత్వంలో వల్లభనేని వంశీ కొడాలి నాని చేసిన పాపాలు వెంటాడుతున్నాయి. నియోజకవర్గంలో చేసిన అక్రమాలు వారికి ఉచ్చు బిగిస్తున్నాయి. మట్టి కుంభకోణం, గ్రామీణ ఉపాధి పథకం పనుల్లో అవకతవకల్లో అడ్డంగా బుక్కయ్యారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆడిందే ఆట పాడిందే పాటగా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నానిపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. పూర్తి సాక్ష్యాధారాలతో పాటు అన్ని రకాల స్టేట్మెంట్లను రికార్డ్ చేసి ఉచ్చు బిగించేందుకు రంగం సిద్ధం చేసింది. గుడివాడలో జగనన్న ఇళ్ల నిర్మాణానికి సేకరించిన స్థలాలను మెరక చేసేందుకు గ్రామీణ ఉపాధి హామీ పథకంలో మట్టి తోలకాలు చేశామని 40 కోట్లు డ్రా చేశారు. కానీ దర్యాప్తు సంస్థ విచారణలో 7 నుంచి 8 కోట్లకు మించి పనులు చేయలేదని, అక్రమంగా 30 కోట్లు డ్రా చేసినట్లు విచారణలో తేలింది. రికార్డుల్లో ఉన్న వారిని పిలిపించి పోలీసులు విచారణ చేయగా తమకు సంబంధం లేదని తేల్చి చెప్పారు. కొంతమందిలో బ్యాంక్ అకౌంట్లను ఓపెన్ చేయించి ప్రభుత్వం నుంచి డబ్బులు వేయించి వారి ద్వారా విత్ డ్రా చేయించి జేబులు నింపుకున్నట్లు తేలింది. అయితే బ్యాంకుల్లో ఉన్న వారి అకౌంట్లలో పెద్ద ఎత్తున ప్రభుత్వ డబ్బు వచ్చి పట్టడంతో జీఎస్టీ విభాగం నోటీసులు ఇచ్చి జీఎస్టీ చెల్లించాలని ఆదేశించింది. నోటీసులతో బెత్తరపోయిన అకౌంట్లు ఉన్న వ్యక్తులు తామంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకొచ్చి కడతామని నేతల వద్దకు వెళ్లి నిలదీశారు. అప్పటికే డబ్బును కాజేసిన వైసీపీ నేతలు తమకు సంబంధం లేదని చేతులు ఎత్తేశారు. దీంతో ఈ వ్యవహారం బహిర్గతమైంది. మట్టి తోలకాలకు సంబంధించి నిధులు ఎవరి అకౌంట్లలోకి వెళ్లాయో వారంతా స్టేట్మెంట్లు ఇచ్చారు. వీరందరి వెనుక కొడాలి నాని హస్తం ఉందని వారు చెప్పడంతో దర్యాప్తు సంస్థ నివేదిక రూపొందించినట్లు సమాచారం. అయితే తుది మెరుగులు దిద్ది నివేదికను ప్రభుత్వానికి అందించబోతున్నారు. ఈ కేసును ఏసీబీకి అప్పగించేందుకు రంగం సిద్ధమవుతోంది. ఇలాంటి కుంభకోణమే గన్నవరంలో జరిగింది. మట్టి తవ్వకాలపై వంశీతో పాటు ఆయన అనుచరుల బృందం అప్పట్లో చెలరేగిపోయింది. ఎలాంటి లీజులు లేకుండా బాపులపాడు, గన్నవరం మండలాల్లో మట్టిని తవ్వేసి అమ్ముకుని కోట్లు వెనకేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రధానంగా మట్టి క్వారీలలో మరెవరిని రానివ్వకుండా వంశీ అనుచరగణమే వివిధ గ్రామాల్లో తవ్విన మట్టి అమ్ముకుని దందా చేసిందని దర్యాప్తు సంస్థ విచారణలో తేలింది. అనధికారిక క్వారీలు ఎంత పరిమాణంలో మట్టి తవ్వేశారు, దాని విలువ ఎంత, అనుమతులు ఇచ్చిన క్వారీలలో పరిమితికి మించి జరిపిన ఎంతవరకు తవ్వకాలు జరిగాయో అని ఆరా తీస్తున్నారు. ఎవరి అండతో ఈ తవ్వకాలు జరిపారు, డబ్బులు ఎవరికి వెళ్లాయి అనే అంశంపై కూడా స్టేట్మెంట్లు రికార్డు చేశారు. వీటిలో వంశీ అనుచరగణం పెద్ద ఎత్తున ఉందని, ఆయనకు తెలిసే ఇదంతా జరిగిందని కూడా దర్యాప్తులో తేలినట్లు తెలిసింది. దర్యాప్తు సంస్థలు ఇచ్చిన నివేదికలను పరిశీలించిన అనంతరం ఏసీబీ ద్వారా ప్రాథమిక దర్యాప్తు చేయించి కేసు నమోదు చేసే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. నివేదికలను పరిశీలించిన న్యాయ నిపుణులు ఏసీబీ కేసు నమోదు చేయడమే కాకుండా ఎలాంటి అభ్యంతరం లేదని, సాక్ష్యాధారాలతో సహా దొరికిపోవడంతో ఉపేక్షించవద్దని న్యాయ నిపుణులు స్పష్టం చేసినట్లు సమాచారం.